సార్ ఎగ్జాక్ట్ ఈ ప్లేస్ ఏంటి సార్? ఈ ప్లేస్ని మేము దైవ నిలయం అంటామండి. ఇక్కడ 4 దేవతా విగ్రహాలు ఉంటాయి. వినాయకుడు, సరస్వతీదేవి, లక్ష్మీ నారాయణులు, శివపార్వతులు. మీరు ఒక దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా దాంతో సంబంధం లేదండి ఇక్కడ. ఎలాగంటే మీరు ఒక కరెంట్ ప్లగ్లో వేలు పెట్టారనుకోండి, మీ నమ్మకంతో సంబంధం లేదు. నేను అక్కడ పెట్టి నేను ఎలక్ట్రిసిటీని నమ్మను అంటే కుదరదు. అంటే నేనేం చెప్తున్నానంటే ప్రపంచంలో ఏదైతే సత్యమో ఆ సత్యం మీ నమ్మకం బట్టి ఉండదు. మీరు నమ్మినా నమ్మకపోయినా సత్యానికి వచ్చే తేడా ఏమీ ఉండదు. మీరు ఆ సత్యాన్ని నమ్మి స్వీకరిస్తే సంతోషం, కానీ ఆ సత్యం ఎప్పటికీ మారదు. ఇక్కడ కూడా ఏంటంటే ఎందుకు ఇలా పెట్టారు అంటే మన మహర్షులు సమాజాన్ని చాలా దగ్గరగా గమనించారు. గమనించి కొంతమంది వ్యక్తులు ఎందుకు సక్సెస్ అవుతున్నారు, కొంతమంది ఎందుకు ఫెయిల్యూర్ అవుతున్నారు, ఎవరు జీవితంలో ఎక్కడ వరకు సక్సెస్ అయ్యి ఎక్కడ ఫెయిల్యూర్ అవుతున్నారు, ఇది మొత్తం వాళ్ళు వివరంగా గమనించారండి. అలాగా వాళ్ళు గమనించింది ఏంటి అంటే కొంతమంది ఇప్పుడు మీరున్నారు యూట్యూబరు. ఇప్పుడు ఈరోజు ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనే కోరిక చాలామందికి ఉంది. ఎందుకంటే చాలా సులభం స్టార్ట్ చేయడం. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అని అనుకునే వాళ్ళు లక్షల్లో ఉంటారు, కానీ వీళ్ళలో వేల మంది మాత్రం మొదలు పెట్టగలరు. ఈ వేల మందిలో ఏముంది, ఈ లక్షల మందిలో ఏమీ లేదు. ఇది వీళ్ళు గమనించినప్పుడు ఈ లక్షల మందిలో లేనిది ఏంటంటే వాళ్ళకి మొదలు పెట్టే శక్తి లేదండి. అనుకుంటారు రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, మళ్ళీ చేద్దాం అంతా ఆగిపోతారు అనమాట. ఆ మొదలు పెట్టే శక్తి వాళ్ళకి ఉండదు. ఈ మొదలు పెట్టే శక్తి మనకు పెరగాలి అంటే మన మూలాధారం అనేది యాక్టివేట్ అవ్వాలి. ఆ మూలాధారం ఇందాక నేను శక్తిపీఠం దగ్గర నేను రాళ్లలో చూపించాను. నేను ఇక్కడ ఒక ఫామ్ ఇచ్చాను. అందరూ ఒక షేప్లెస్ దానికి కనెక్ట్ కాలేరు కాబట్టి ఎవరి మెచ్యూరిటీ తగ్గట్టు ఋషులు ఏం చేశారంటే ఈ మొదలు పెట్టే శక్తి, ప్రారంభ శక్తి మీకు కావాలంటే మీరు వినాయకుడిని పూజించండి నేను చెప్పాను. మనం ఏది మొదలు పెట్టినా కూడా కంపల్సరీ ఫస్ట్ మనకి ఏం చేస్తాం, గణపతి పూజ మనం చేస్తాం. గణపతి పూజ మనం చేసి ఏం చేస్తామంటే నాకు ఏ విఘ్నాలు రాకూడదని కోరుకుంటాం. వాస్తవంగా అది కాదు మనం కోరాల్సింది. మనం ఒక పని మొదలు పెడుతున్నామని విఘ్నాలు ఏమి ఆగిపోవు. ప్రపంచం అలాగే ఉంటుంది. ఇప్పుడు మీరు హైదరాబాద్ ఇక్కడికి వచ్చారు, మీకు దారిలో అన్ని గ్రీన్ సిగ్నల్సే పడ్డాయండి, లేదు కదండి. అలాగే ఏంటంటే మనం ఏం సంకల్పం చేయాలంటే ఈ పని నేను మొదలు పెట్టాలనుకుంటున్నాను, ఈ మొదలు పెట్టడంలో నాకు ఎన్ని విఘ్నాలు వచ్చినా కూడా మొదలుపెట్టి తీరే శక్తి నాకు ఇమ్మని, అంటే వాటిని తట్టుకొని మొదలు పెట్టాలి, ఆ మొదలుపెట్టే శక్తి నాకు ఇమ్మని మనం కోరుకోవాలి. ఇక్కడ ఈ విగ్రహం అన్నీ చూడండి, ఇవన్నీ లైఫ్ సైజ్ ఉంటాయండి, మనిషి సైజ్ ఉంటాయి. విగ్రహాలు అన్నీ కూడా ఇలా ఉంటాయి చేతులు. ఆ చేతుల్లో మీ చేతులు పెట్టి మీరు మౌనంగా కూర్చుంటే ఆ శక్తి మీకు ఛార్జ్ అవుతుంది. అలాగే ఇప్పుడు మీరు ఒక యూట్యూబ్ ఛానల్ మొదలు పెట్టారు, మొదలు పెట్టిన తర్వాత ఎవరో ఒక పాపులర్ యూట్యూబ్ ఛానల్ ఉంది, అదే స్టైల్ మీరు కాపీ కొట్టారనుకోండి మీరు సక్సెస్ కారు. మీరు మీ ఓన్ క్రియేటివిటీ ఉండాలి. ఆ క్రియేటివిటీ ఎక్కడి నుంచి వస్తుందంటే మనకు భారతదేశంలో మన కల్చర్లో లేకపోతే హైందవత్వంలో ఏంటంటే సృష్టి, స్థితి, లయం ఈ ముగ్గురు శక్తులు ఉన్నారు. దేవతల పరంగా చూస్తే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. అలాగే ఇక్కడ సరస్వతీదేవి విగ్రహం ఉంది. బ్రహ్మ సరస్వతిది ఏంటంటే ఆ సృష్టి శక్తి అండి. అంటే మనకు క్రియేటివిటీ, సృజనాత్మకత ఇది మీలో పెరగాలి అంటే మనకు ఉండాల్సింది ఇది. మీరు ఎంత క్రియేటివ్గా ఉంటే మీ ఛానల్ అంత పాపులర్ అవుతుంది. మీరు మొదలు పెట్టాలంటే మీకు కావాల్సిన వ్యక్తి, మీకు కావాల్సిన శక్తి వినాయకుడి శక్తి. క్రియేటివ్గా ముందుకెళ్ళాలంటే మీకు కావాల్సిన శక్తి సరస్వతి శక్తి. ఆ క్రియేటివిటీ శక్తి కావాలనుకున్న వాళ్ళు ఈ విగ్రహాన్ని తాకాలి. క్రియేటివిటీ అనే దానికి చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. మీరు ముగ్గురు చిన్నపిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి ముగ్గురికి ఒక పేపర్ ఇవ్వండి, లేదా ముగ్గురు ఒక బంకమట్టి ముద్ద ఇవ్వండి. ఒకరు దాన్ని ఇలా రౌండ్గా చేసి ఇది బాల్ అంటారు, ఇంకొకరు దాంతో ఒక ఇల్లు కట్టచ్చు, ఇంకోటి దాంతో ఒక పిల్లి బొమ్మ చేయొచ్చు. ముగ్గురికి ఇచ్చింది ఒకటే కదండి. మనం దాంతో ఏం చెయ్యాలి అనేది వాళ్ళ క్రియేటివిటీ. అలాగే జీవితంలో మన అందరికీ కూడా అవకాశాలు చాలా ఉంటాయి. అవకాశం మనం ఏం చేసుకుంటామా అనేది ఆ క్రియేటివిటీ బట్టి ఉంటుంది అన్నమాట. ఆ సృజనాత్మక పెరగాలి అంటే సరస్వతి విగ్రహం మనం తాకాలి. మళ్ళీ మనం యూట్యూబ్ ఛానల్కే వద్దాం. మొదలు పెట్టాలంటే కావాల్సిన శక్తి వినాయకుడి శక్తి. క్రియేటివ్గా ముందుకు వెళ్ళాలి, క్రియేటివ్గా క్రియేట్ చేయాలి అంటే ఆ శక్తి ఏంటంటే ఈ సరస్వతి శక్తి. మీరు ఏ పని బాగా మొదలుపెట్టి క్రియేటివ్గా మీరు ముందు తీసుకెళ్లారనుకోండి, దానికి కొంత గుర్తింపు వస్తుంది, కానీ దాన్ని కంటిన్యూ చేయగలగాలి. ఒక ఛానల్ అనుకోండి, ఒక వీడియో బాగా చేయగలడం వేరు, ఒక ఛానల్ని బాగా నడపడం వేరు. ఒక్క వీడియోకి మీకు 25 మిలియన్ వ్యూస్ వచ్చాయనుకోండి, మీరు దాని తర్వాత మీరు ఆగిపోతే కుదరదు. మీరు చేస్తూనే ఉండాలి. మీరు ఆ చేస్తూనే ఉండడం
ఇందాక మనం మాట్లాడాం, మీరు ఇంటర్వ్యూస్ ఎప్పుడో మొదలు పెట్టారు, ఇంకా చేస్తూనే ఉన్నారు, ఇంకా చేస్తారు. ఈ చేస్తూనే ఉండడం, ఆ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ఈ శక్తి ఏంటంటే విష్ణు లక్ష్మి శక్తి అండి. అంటే ఇప్పుడు ఈ ఆశ్రమం ఉంది, మీరు ఇక్కడికి వచ్చారు, ఈరోజు ఇక్కడ ఉన్నాం, మనం ఇక్కడ కింద కూర్చునేంత క్లీన్గా ఉంది. మనం వస్తున్నామని క్లీన్ చేస్తారా? లేదు. ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రెగ్యులర్ రొటీన్ అనమాట. ఆ రొటీన్ ఫాలో అవ్వడం, ప్రతిరోజు వాళ్ళు చేయాల్సిన పనిని తూచా తప్పకుండా చేయగలరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్యాంకులో క్యాషియర్ అనుకోండి, మీరు ప్రతిరోజు ఉదయాన్నే వచ్చి ఏం చేయాలి? క్యాష్ తీసుకోవాలి, లెక్క రాసుకోవాలి, సాయంత్రం ఏం చేయాలి? మిగిలింది కట్టేయాలి, ఆ అకౌంట్స్ క్లోజ్ చేసేయాలి. ఈ రొటీన్ అంటే ప్రతిరోజు బోరు కొట్టకుండా ఆ రొటీన్ ఫాలో అవ్వగలిగే శక్తే లక్ష్మీ విష్ణు శక్తి. మనం ఏం చేస్తామంటే ఇక్కడ డబ్బులు కావాలంటే ఈ విగ్రహం తాకండి అంటాం. డబ్బులకి లక్ష్మికి విష్ణుకి సంబంధం ఏంటంటే, మీకు బద్ధకం ఉంటే మీ రొటీన్ ఫాలో కాలేరు. మీరు బద్ధకం ఉంటే ఈ పని ఈ రోజు చేస్తారు, రేపు చేయలేరు. ఎవరికైతే ఆ బద్ధకం లేకుండా ఒక పనిని వాళ్ళు రిపీట్ చేయగలరు, వాళ్ళ దగ్గర డబ్బులు సంపద ఉంటుంది అని చెప్పి. తర్వాత మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టారు, చాలా క్రియేటివ్గా ముందుకెళ్ళారు, మీరు చాలా వీడియోస్ కంటిన్యూస్గా పెట్టారు, మీకు సిల్వర్ ప్లే బటన్ వచ్చింది అనుకోండి, అది ఒక అచీవ్మెంట్. మీరు పార్టీ ఇచ్చుకోండి, సబ్స్క్రైబర్ మీట్ పెట్టుకోండి, ఏమైనా చేసుకోండి. ఆ తర్వాత ఏంటంటే, నాకు ఈ సిల్వర్ బటన్ వచ్చింది అని చెప్పి గొప్ప అతను ఫీల్ అయ్యి ఆ అహంకారం తలకెక్కింది అనుకోండి, అక్కడి నుంచి వాళ్ళ డౌన్ఫాల్ మొదలవుతుంది. ఇంకొకటి చాలామంది ఏంటంటే, నేను ఇల్లు కొన్నాను, ఒక ఫ్లాట్ కొన్నాను అని చెప్తాను. మీకు 20 ఏళ్ళుగా అతను నేను ఫ్లాట్ కొన్నానని చెప్తున్నాను అంటే అర్థం ఏంటంటే, ఆ ఫ్లాట్ తప్ప ఇంక వేరే ఏం కొనలేదు అతను. అంటే అది అచీవ్మెంట్, ఎవరు కాదన్నారు. కానీ మీరు ఆ అచీవ్మెంట్నే ఎండ్ ఆఫ్ ద వరల్డ్, ఎండ్ ఆఫ్ ఆల్ అనుకొని మీరు అందరూ చెప్పుకుంటున్నారు తప్పిస్తే, మీరు దాన్ని దాటి మీరు అనలేదు. మీ అహం తగ్గాలి అంటే లయం, మన అహాన్ని లయం చేసే శక్తి ఎవరిదంటే ఈ శివశక్తి. ఈ విగ్రహాన్ని మీరు తాకారంటే మీలో ఆ అహాన్ని లయం చేసే శక్తి వస్తుంది అనమాట. మీరు ఒక పని మొదలు పెట్టాలి, క్రియేటివ్గా చేయాలి దాన్ని, అది చేస్తూనే కంటిన్యూ చేయాలి దాన్ని. మీరు ఏ పనులు ఎక్కువ రోజులు మీరు చేస్తే దానికి ఒక గుర్తింపు వస్తుంది. ఆ గుర్తింపు అనేది మీ అహాన్ తలకెక్కకుండా వదులుకోవాలంటే మీరు ఈ శివ విగ్రహం తాకాలి, శివుని విగ్రహం తాకాలన్నమాట. మీకు సిల్వర్ ప్లే బటన్ వచ్చింది, అక్కడితో మీరు ఆగిపోతారా? లేదు, మళ్ళీ ఇంకోటి మొదలు పెట్టాలి. మీరు ఏ పని చేస్తున్నా కూడా మొదలు పెట్టాలి, క్రియేటివ్గా చేయాలి, కంటిన్యూ చేయాలి, దాని అహం మనల్ని తాకకుండా చేయాలి. అయిన తర్వాత మీరు మళ్ళీ మొదలు పెట్టాలి నెక్స్ట్. అందుకే ఈ గుడి రౌండ్గా ఉంటుంది. దీనికి మేము ఇచ్చిన పేరు సైకిల్ ఆఫ్ లైఫ్ అని. ఆర్ సర్కిల్ ఆఫ్ లైఫ్. ఎప్పుడు కూడా ఒక అచీవ్మెంట్ చేసామనుకోండి, వచ్చిందనుకోండి, అది గొప్ప అనుకున్న కూడా అక్కడ ఆగిపోతారు. మొదలు పెట్టి క్రియేటివ్గా లేని వాళ్ళు చాలామంది ఆగిపోతారు. ఆ క్రియేటివిటీ ఉండి దాన్ని కంటిన్యూ చేయలేక ఆగిపోతారు. దానికి నేను మీకు 5 minutes టైం ఇస్తాను. ఈ విగ్రహాలు అన్నిటిలో మీ చేతులు మీరు పెట్టి మౌనంగా కూర్చోండి. మీకు ఏ శక్తి తక్కువో అక్కడ మీరు ఎక్కువసేపు కూర్చోండి. నేను నా గురించి చెప్తాను. నాకున్న శక్తి ఏంటంటే మెయింటెనెన్స్ శక్తి అండి. నేను ఒక పని నేను కంటిన్యూ చేయగలను. నాకు లేని శక్తి ఏంటంటే మొదలు పెట్టడం. ఒక పని మొదలు పెట్టాలంటే నాకు కష్టం. నాకు ఒక పెద్ద సంస్థ ఇచ్చి దాన్ని మెయింటైన్ చేయమని రంజం చేసేస్తాను నేను. కానీ నాకు చిన్న సంస్థను కూడా నేను మొదలు పెట్టలేను అనమాట. ఇప్పుడు నేనేంటి, ఇక్కడ ఎక్కువసేపు ఉండాలి, ఇక్కడ నేను తక్కువసేపు ఉండాలి. ఒకసారి ఎలా చేయాలి ఒకసారి చూపిస్తారా? చెప్తాను, మీరు చూపించండి ఎలా చేయాలని. ఇలా కూర్చోవాలండి, ఆ విగ్రహం ఎదురుగా కూర్చొని ఆ విగ్రహం చేతుల్లో మన చేతులు పెట్టి మన నుదురు ఆ విగ్రహానికి తాకించాలి. తాకించి మీరు శ్వాస దీర్ఘంగా వదిలి తీసుకోవాలండి. శ్వాస వదలండి, తీసుకోండి. అలా అన్ని విగ్రహాల్లో కూర్చున్నారు.